హలో అండ్ వెల్కమ్ టు బ్రావిక్స్ గ్లోబల్. రేపటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా మనం మార్కెట్ని ఎలా ప్లాన్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డేటా 11:30కి రాబోతోంది. అదే ఫెడ్ మీటింగ్ యొక్క డీటెయిల్స్, అవుట్కమ్ డీటెయిల్స్ ఈరోజు రాబోతున్నాయి. సో ఫెడ్ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్గా ఉంచితే మాత్రం ఈ బుల్లిష్ మూమెంటం అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు, ఫెడ్ కనుక యాజ్ ఆఫ్ నౌ మేము ఇంట్రెస్ట్ రేట్స్ని అలాగే ఉంచుతున్నాం, కానీ ఫ్యూచర్లో హైక్ చేస్తాం అనే విధంగా ఎటువంటి హింట్ ఇచ్చినా కూడా మార్కెట్లో వాలటాలిటీ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. లేదా సర్ప్రైజింగ్ మూవ్గా ఏదైనా డైరెక్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ అయితే మనం చూడొచ్చు మార్కెట్లో. ఇప్పుడు మనం నార్మల్గా నిఫ్టీని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నిఫ్టీ 24,250 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ రోజు హ్యూజ్ గ్యాప్ అప్ తర్వాత మార్కెట్ అయితే ఒక సైడ్ వేస్ మూమెంటంలోనే ఉంది. పెద్దగా మూవ్ అయితే రాలేదు. సో మనం మార్నింగ్ లైవ్లో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. నిఫ్టీ ఈ ఈ ఈ ప్యాటర్న్ని కనుక బ్రేక్ చేస్తే మనం ఆల్మోస్ట్ 24,268 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని. ఇక్కడ ఒక్కసారి ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక 24,268ని క్రాస్ చేసి 24,283 వరకు అయితే వెళ్ళింది నిఫ్టీ. సో ఈ రేపటికి మనం ఎక్కడ ఉంది మేజర్ రెసిస్టెన్స్ అంటే 24,300 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉందండి రేపు నిఫ్టీలో. మనం కావాలంటే ఒక్కసారి ఆప్షన్ చైన్ డేటాలో కూడా చెక్ చేసుకుందాము. సో ఈ వీడియో కొంచెం లెంత్ అయినా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అందుకే సో దయచేసి చూడండి. సో 24,300 దగ్గర మనకి ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. 88,708 ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయి ఉంది. సో దట్ మీన్స్ 24,300 అనేది రేపటికి చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ సెకండ్ రెసిస్టెన్స్ 24,400 దగ్గర ఎందుకు మనం దాన్ని మేజర్ రెసిస్టెన్స్గా ఎందుకు ప్లాన్ చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, 24,250 దగ్గర కూడా రెసిస్టెన్స్ ఉంది, కానీ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది. ఇక్కడ 24,400 దగ్గర ఒక మేజర్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయింది. దట్ మీన్స్ దిస్ లెవెల్ ఈజ్ వెరీ హార్డ్. అంటే ఈ లెవెల్ మనము సెకండ్ రెసిస్టెన్స్ లాగా మనం కన్సిడర్ చేస్తున్నాము బేస్డ్ ఆన్ ద ఆప్షన్ చైన్ డేటా. సే ఫర్ ఎగ్జాంపుల్ రేపు గనక నిఫ్టీ 24,300 అబౌవ్ ఓపెన్ అయింది అనుకుందామండి. సో అప్పుడు మనం ఎలా ప్లాన్ చేయాలి, గ్యాప్ అప్ సినారియో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రేపు నిఫ్టీ కనుక 24,300 అబౌవ్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్లో మళ్ళీ ఆ 24,300 లెవెల్ దగ్గర వచ్చి మనకు అక్కడ ప్రైస్ యాక్షన్ కనుక సపోర్ట్ చేస్తే మనము లాంగ్ ఎంట్రీని అయితే కన్సిడర్ చేయొచ్చు నిఫ్టీలో. ఇలా గ్యాప్ అప్ అయినప్పుడు ఏం చేయాలంటే వెంటనే మనము డైరెక్ట్ బై చేయకుండా మళ్ళీ ఆ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ సస్టైన్ అయ్యి మనకు క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం లాంగ్ ఎంట్రీని ప్లాన్ చేయొచ్చండి. సో గ్యాప్ అప్ అయితే మాత్రం వెంటనే మనము ట్రేడ్ చేయకుండా మార్కెట్ని కాస్త ఆ లెవెల్కి వచ్చి ఆ లెవెల్ నుంచి మళ్ళీ మనకు ప్రైస్ యాక్షన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ సపోర్ట్ చేసినప్పుడు మనం లాంగ్ ఎంట్రీని అయితే తీసుకోవచ్చు నిఫ్టీలో. సో రేపటి రెసిస్టెన్స్ వచ్చేసి 24,300, 24,400 వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్. ఇక సపోర్ట్ ఎక్కడ ఉందో చూద్దాం ఒక్కసారి. నిఫ్టీలో సపోర్ట్ వచ్చేసి 24,200 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ అయితే ఉందండి. 1,41,919 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. దట్ మీన్స్ ఈ లెవెల్ చాలా యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ మేజర్ సపోర్ట్ ఫర్ నిఫ్టీ. సో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయి సస్టైన్ అయ్యే వరకు మనం షార్ట్ ఎంట్రీని కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే పీసీఆర్ కూడా మనకి బుల్లిష్ వైపే చూపిస్తూ ఉంది నిఫ్టీలో కూడా. సో నిఫ్టీలో మాత్రం 24,200 అనేది ఫస్ట్ సపోర్ట్గా కన్సిడర్ చేస్తాము. సో సెకండ్ సపోర్ట్ వచ్చేసి 24,100, 24,150 దగ్గర కూడా ఉంది, కానీ మనం సెకండ్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ మాత్రమే నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. 67,994 ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది 24,100 దగ్గర. దట్ మీన్స్ ఇది మనం 24,100 అనేది ఒక మేజర్ సపోర్ట్గా అయితే మనం రేపటి మార్కెట్లో నిఫ్టీలో చూడొచ్చండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కనుక గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, 24,200 బిలో గ్యాప్ డౌన్ అయితే మాత్రం మనం మళ్ళీ వెంటనే మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోకుండా మళ్ళీ ఆ 24,200 దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏమన్నా మళ్ళీ రిజెక్షన్ కనిపిస్తే మనం అక్కడి నుంచి ప్లాన్ చేయవచ్చండి షార్ట్ ఎంట్రీ. కానీ ఓవరాల్ సినారియో అయితే ప్రస్తుతానికి నిఫ్టీ అయితే ప్యూర్ బులిష్ వైపే ఉంది. సో రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్న దాన్ని బట్టి మీరైతే మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను క్లియర్గా చెప్పాను, నిఫ్టీ కనుక గ్యాప్ అప్ అయితే సే ఫర్ ఎగ్జాంపుల్ 24,300 అబవ్ వస్తే మళ్ళీ మనం వెంటనే బై చేయకుండా మార్కెట్ కాస్త ఆ లెవెల్కి మళ్ళీ వచ్చినప్పుడు అక్కడ నుంచి మనకి ప్రైస్ యాక్షన్ సపోర్ట్ చేసినప్పుడు మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవాలి. షార్ట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం 24,200 బిలో గ్యాప్ డౌన్ అయ్యి మనకి ఓవరాల్ సినారియో నెగిటివ్గా ఉన్నప్పుడు మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు మనకు అక్కడ రిజెక్షన్ కనిపించినప్పుడు కూడా మనం షార్ట్ ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ నిఫ్టీ అండి. సో వన్స్ అగైన్ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నా ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని షేర్ కూడా చేయండి. సో లెట్స్ మూవ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి.
బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. మార్నింగే నేను రీల్లో మెన్షన్ చేశాను. 57,100 అబౌవ్ కనుక సస్టైన్ అయితే బ్యాంక్ నిఫ్టీ మనం 57,200 అండ్ 57,300 మన టార్గెట్స్ అని నేను క్లియర్గా చెప్పాను. బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జాక్ట్లీ 57,200 కాదు 300 కూడా టచ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. సో రేపు మనం ఎలా ప్లాన్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ? బ్యాంక్ నిఫ్టీ 57,100 దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉందండి. సో రేపు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 57 సేమ్ సినారియో అండి. ఇక్కడ కూడా ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ రైట్ నౌ. 57,300 అనేది మేజర్ రెసిస్టెన్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కనుక రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అబౌవ్ 57,300 మళ్ళీ ఇదే జోన్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కానీ మనకి క్లియర్గా ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ నుంచి మనకు బౌన్స్ కనిపిస్తే మనం లాంగ్ ఎంట్రీని అయితే ప్లాన్ చేయొచ్చు అండి బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో మీకు ఇంకొక విషయం చూపిస్తాను. మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే 57,500 దగ్గర ఉందండి. సో అందుకే నేను 57,400ని రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. 57,500 దగ్గర చూడండి మనకి ఆల్మోస్ట్ 14,953 ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయి ఉందండి. దట్ మీన్స్ 57,500 ఈస్ ద మేజర్ రెసిస్టెన్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. అందుకే రేపు బ్యాంక్ నిఫ్టీ కనుక 57,300 అబౌవ్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లెట్ మార్కెట్ కొంచెం మళ్ళీ ఆ లెవెల్కి వచ్చినప్పుడు మనకి ఏమంటారు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ప్రైస్ యాక్షన్ సపోర్ట్ చేసినప్పుడు మనం ఎంట్రీని అయితే ప్లాన్ చేసుకుంటే లాంగ్ బులిష్ 57,500 వరకు కూడా మనకు అప్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీ కనుక 57,100 బిలో గ్యాప్ డౌన్ అయింది అనుకుందామండి. 57,000 మేజర్ సపోర్ట్ అండి. సో మనం మళ్ళీ ఈ సపోర్ట్ బ్రేక్ చేసేదాకా షార్ట్ ఎంట్రీ వైపు చూడకూడదు. బికాస్ దిస్ ఈస్ ద మేజర్ సపోర్ట్ అండి 57,000. అది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ 57,000 దగ్గర చూడండి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీలో 57,000 దగ్గర 25,267 ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయ్యింది. దట్ మీన్స్ దిస్ విల్ యాక్ట్ లైక్ ఏ మేజర్ సపోర్ట్. సో ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం 57,300 అబౌవ్ మనకి సస్టైన్ అయితే మనం లాంగ్ ఎంట్రీ వైపు చూడొచ్చండి. లేదు గ్యాప్ డౌన్ అయ్యి 57,100 బ్రేక్ చేస్తే మనం 57,000 అండ్ ఈ 57,000 అనే లెవెల్ కూడా బ్రేక్ చేస్తే మాత్రం మనం ఫర్దర్ ఫాలో అయితే చూడొచ్చు. కానీ ఓవరాల్ సినారియో బులిష్గా ఉన్నప్పుడు మనము రేపటి మార్కెట్లో ఈరోజు వచ్చే మీటింగ్ డీటెయిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరు రేపటి మార్కెట్ని అయితే ప్లాన్ చేసుకోండి. మన ఛానల్ లో మీకు డైలీ తెలుసు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, బిట్ కాయిన్, XAUSD, క్రూడ్ ఆయిల్ లెవెల్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. మీరు కనుక ఈ బిట్ కాయిన్ XAUSD ట్రేడ్ చేయాలనుకుంటే దయచేసి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేయండి. నేను మీకు విత్ ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అయితే యాజ్ యూజువల్ మన ఛానల్లోనే వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్